నమస్కారం. మనోనేత్రానికి స్వాగతం. పిల్లల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయం ఎవరి ఒంటరితనానికి కారణమైంది? పిల్లల భవిష్యత్తు కోసమా లేక తల్లిదండ్రుల ఆశల కోసమా? నేటి సమాజంలో ఒక సాధారణ దృశ్యం కనిపిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తారు. మంచి విద్య, మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్తు ఇవ్వాలని కలలు కంటారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ కలలు పిల్లల ఆశయాల కంటే పెద్దవిగా మారిపోతాయి. పక్కింటి వాళ్ళ కొడుకు అమెరికా వెళ్ళాడు, మన బంధువుల అమ్మాయి విదేశాల్లో స్థిరపడింది, మన పిల్లలు కూడా వెళ్ళాలి అనే ఆలోచన క్రమంగా పోటీతత్వంగా మారుతుంది. పిల్లలకు నిజంగా విదేశాలకు వెళ్లాలని ఉందా? వారి కలలు ఏమిటి? వారి మనసు ఏం కోరుకుంటుంది అనే ప్రశ్నలు చాలాసార్లు వెనుకబడిపోతున్నాయి. తల్లిదండ్రులు తమ శక్తికి మించి ఖర్చు చేసి అప్పులు చేసి పిల్లలను విదేశాలకు పంపిస్తారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని ఎంతో కష్టపడతారు. కొత్త దేశం, కొత్త సంస్కృతి, కొత్త జీవన విధానం మధ్య ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. క్రమంగా అక్కడ ఉద్యోగం, కుటుంబం, బాధ్యతలు ఏర్పడతాయి. వారి జీవితం అక్కడే మొదలవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అదే తల్లిదండ్రులు, మా పిల్లలు మా దగ్గరకు రావడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, విదేశాలకు వెళ్ళాక మారిపోయారు అని బాధపడుతుంటారు. ఇక్కడ ఒక ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వాళ్ళను అక్కడికి పంపమని బలంగా కోరింది ఎవరు? వాళ్ళ భవిష్యత్తు అక్కడే ఉందని నమ్మించింది ఎవరు? వాళ్ళు అక్కడ జీవితం నిర్మించుకున్న తర్వాత అన్నీ వదిలేసి తిరిగి రావాలని ఆశించడం ఎంతవరకు సమంజసం? దీని అర్థం పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోవాలని కాదు, అలాగే తల్లిదండ్రులు పిల్లల కోసం కలలు కనకూడదని కూడా కాదు. కానీ ప్రతి నిర్ణయం తీసుకునే ముందు పిల్లల అభిప్రాయాన్ని, వారి ఇష్టాలను, భవిష్యత్తులో వచ్చే పరిణామాలను కూడా ఆలోచించాలి. పిల్లలు విదేశాలకు వెళ్లడం సమస్య కాదు, వారితో మన సంబంధం దూరం కాకుండా చూసుకోవడం ముఖ్యం. ప్రేమ, అనుబంధం, పరస్పర అవగాహన ఉంటే వేల కిలోమీటర్ల దూరం కూడా మనసులను వేరు చేయలేదు. ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తును నిర్మిస్తున్నామా లేక మన ఆశయాలను వారి భుజాలపై మోపుతున్నామా? పిల్లల కోసం తీసుకునే ప్రతి నిర్ణయంలో వారి భవిష్యత్తు మాత్రమే కాదు, వారి మనసు కూడా కనిపించాలి.